RTI Live News. Ask for right. శ్రీవారి దివ్యక్షేత్రం శ్రీ బునీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సాలూరు ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా శ్రీ గోదా రంగనామ స్వామి ఆలయంలో తిరు కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అతి వేడుకగా జరిగింది. భక్తులు దేవాలయము చేరుకుని కళ్యాణం తిలకించి తరించారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకటేశాయ నమః. సాలూరు పట్టణ ముఖద్వారమైనటువంటి వేగావతి నదీ పారివాహక ప్రాంతంలో 16 సంవత్సరాలుగా ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయిన శ్రీమాన్ వంగపండు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రతిష్ఠించబడినటువంటి శ్రీనివాస నగర్లో శ్రీ బునీలా సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం ఈ 16 ఏళ్ల నుంచి కూడా భక్తులు దాతల సహాయ సహకారాలతో దేదీప్యమానంగా విశేష కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధంగా
జరిపించబడుతున్నాయో స్వామివారి వద్ద, అదేవిధంగా ఈ దివ్యక్షేత్రం స్వామివారికి స్థాయిని బట్టి కార్యక్రమాలు అనేవి ప్రతి సంవత్సరం జై శ్రీమన్నారాయణ. పవిత్ర ధనుర్మాస మహోత్సవాలలో విశేషమైనటువంటి ఆంధ్ర ఆగమ సిద్ధాంతానుసారంగా సాలూరు పట్టణంలో శ్రీనివాస నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ భూనీలా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో నెల రోజుల పాటు అనగా 16 డిసెంబర్ నాటి నుంచి ఈరోజు 13 జనవరి తేదీ వరకు కూడా గోదా రంగనాథ స్వామి వారి యొక్క ద్రవిడ వేద పారాయణయుక్తంగా వాసుల విన్నపం చేస్తూ సేవాకాలం విశేష అర్చనా కార్యక్రమాలు దంపతులను ప్రతిరోజు కూర్చోబెట్టి వారి చేత చేయిస్తూ భక్తులందరి చేత పలికి సేవ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది.